శకుంతలక్కకు ఫోన్ చేయాలి కదా సంబంధం గురించి. హలో అక్క. ఏం లేదు అక్క, మీ చెల్లెకు సంబంధం చూడన్నావు కదా, ఏవో అబ్బాయి ఉన్నాడు. అదే ఆయనకు మేము పూర్తి వివరాలు చెప్పినా, మరి ఒక్కసారి చూస్తా అంటున్నాడు మరి మీ చెల్లెను. అబ్బా రమేష్ అన్న, ఎంత మంచి మాట చెప్పినావు. మరి అబ్బాయి ఎప్పుడు వస్తాడట మా చెల్లని చూడ? ఆ అబ్బాయి ఎవరో కాదు, మీ ఫ్రెండ్ జ్యోతికి పెద్దమ్మ కొడుకు, అన్న వరుస అవుతాడు. అవునా? మా జ్యోతి వాళ్ళ పెద్దమ్మ కొడుక? విడాకులైనా పెద్దమ్మ కొడుకు ఉన్నాడని నాతో ఎప్పుడు జ్యోతి చెప్పనే లేదే. అది సరే అక్క, ఇప్పుడు ఆ అబ్బాయి జ్యోతి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, మరి మీ చెల్లె ఇంట్లో ఉందా? మా చెల్లెటివేందే, ఇంట్లోనే పాడైంది కాదే. దానికి ఏమైనా పని ఆపాట? తినుడు దున్నపోతు లెక్క వండుడు తప్ప. మీరు ఓకే అంటే ఈరోజు పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం. మరి మీ చెల్లె అబ్బాయిని చూడడానికి ఒప్పుకుంటుంది అక్క, మరి అబ్బాయికి ఏం చెప్పాలి నేను ఇలా? సరే రమేష్ అన్న, నువ్వేం టెన్షన్ పడకు. నేను మా చెల్లెని తీసుకొని జ్యోతి వాళ్ళ ఇంటికి పోతా. మేము వస్తామని అబ్బాయికి నువ్వు చెప్పు, సరేనా? సరే అక్క, నేను అబ్బాయికి చెప్తా. మరి మీరు వెళ్ళి మాట్లాడండి, నాకు కొంచెం పని ఉంది బయట, ఒక గంట వరకు వచ్చి కలుస్తా, సరేనా? సరే రమేష్ అన్న, వెళ్తాంది. ఇప్పుడు మా చెల్లెని తీసుకొని అడిగి పోతే ఆ అబ్బాయికి బట్టే ఉందో పొట్టే ఉందో, అసలు అది నచ్చుతుందో నచ్చదో, అసలే అది ఆప్ మైండ్ది. ఏం చేయాలి మరి? ఏదేమైనా మంచిదే, ఫస్ట్ నేను ఒక్కదాన్ని పోయి అబ్బాయితోటి మాట్లాడతా. నాకు నచ్చితే మా చెల్లెకు చూపిస్తా, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. హలో, చెప్పు రమేష్ బాబు, ఏంటి విషయం? అమ్మాయి వాళ్ళు వస్తున్నారా? నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది మరి? సరే, నువ్వు లేట్ చేయకు, నువ్వు అయితే ఉందరా ఫస్ట్, సరేనా? నేను మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడు. అరే, ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వస్తే ఎట్లా? టైంకి మా చెల్లె కూడా లేదు కదా, మరీ మాట్లాడడానికి నేను ఒక్కనే అవుతున్నా. కానీ చూద్దాం, వచ్చేది ఆడ మనుషులే కదా, ఆడ పువ్వులు కాదు కదా. ఎవరైతే జోరుదారుగా ఉన్నది, చెల్లె ఫ్రెండ్ అయింది, కసక్ లెక్కన కదా. వ్యక్తి పోరే ప్రియపా ఇట్లాంటి ఫ్రెండ్ ఉన్నదని. జ్యోతి లేదు, హాస్పిటల్కి వెళ్ళింది. కూర్చోండి. హాస్పిటల్కి వెళ్ళిందా? ఎవరికి ఏమైంది? మా చెల్లె వాళ్ళ అక్క బాత్రూంలో దారి పడితే కాలు విరిగింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా చెల్లె చూడడానికి వెళ్ళింది. మంచి పని అయింది. అది ఎప్పుడు కాలు తిరిగి మంచి అలవాడుతుందా అని ఇన్ని రోజులు ఎదురు చూసిన. ఇప్పుడు నాకు సంతోషంగా ఉన్నది. నీకే కాదు, షాడిస్టు అత్తలున్న ఏ కూడలైనా సంతోషపడే వార్త ఏదైనా ఉందంటే అత్తలు కాళ్ళు విరిగి మంచంలో పరుడే. అది సరే, జ్యోతి వాళ్ళ అన్నయ్య మీరేనా? రమేష్ అన్నయ్య చెప్పింది మీ గురించేనా? అవును, నేను జ్యోతి వాళ్ళ అన్నయ్యనే. పెళ్లి చూపులకు వస్తున్న అమ్మాయి వాళ్ళు మీరేనా? కొంపదీసి పెళ్లి కూతురు ఏమే కాదు కదా, అమ్మాయి అని బాగా ముదురులా ఉంది, మంచి దిట్టంగా ఉంది. నువ్వు కట్టెకి వస్తుందంటావా? ఏం జరుగుతుందో. 40 ఏళ్ళు దాటిందంటే బట్టో పొట్టో ఉంటది అనుకున్నా. మంచిగానే ఉన్నాడు సినిమా. ఆ చెల్లకేమో కానీ నాకైతే బాగా నచ్చింది. ఇదేంది, ఇప్పటివరకు బాగానే ఉంది కదా, పోయింది కొరుకుతా అని చూస్తుంది. కొంపేసి కొరుకుద్ది అయింది. కేర్ఫుల్గా ఉండాలి. పేరేంటి? ఏం చేస్తారు మీరు? నా పేరు చైతన్య, సోషల్ సర్వీస్ చేస్తాను. సోషల్ సర్వీస్ అంటే పెద్ద జాబే అనుకుంటా. మీ సర్వీస్లో మరి జీతాలు బాగానే ఉంటాయా? జీతాలు గీతాలు ఉండవు, ఒక్కోసారి చేసే సహాయానికి మన జేబుకి బొక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది. నిజాయితీకి దక్కే గౌరవం అది. రీసెంట్గా కూడా 60,000 ఎగ్గొట్టాడు. ఏం చేస్తాం, మధ్యలో ఉన్నందుకు నా జేబు నుంచి పెట్టుకోవాల్సి వచ్చింది. ఏమో ఏం సోషల్ సర్వీస్ ఏమో, నాకైతే ఏం అర్థమవుతలేదు. అది సరే,
మీ పేరేంటి? ఏం చేస్తారు? నా పేరు శకుంతల. నేను ఇన్స్టాగ్రామ్ ఓహో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారా? కాదు, రీల్స్ చేయను, చూస్తా. ఓహో, చూస్తావా? నాకు మీలా సింపుల్ ఉండే వాళ్ళంటే ఇష్టం. నాకు ఇలాగే స్లిమ్గా ఉండడం ఇష్టం. మీ ఏజ్కి మీ పర్సనాలిటీకి అసలు సంబంధమే లేదు. మీరు ఎంత సింపుల్గా ఉన్నారు. అసలు మీలా సింపుల్గా ఉండాలంటే ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్. ఫస్ట్ మన ఏజ్ గురించి మనం ఆలోచించడం మానేయాలి. మనకు సమస్యలు ఎన్ని ఉన్నా ఈజీగా మన సమస్యను మనమే సాల్వ్ చేసుకోవాలి. మనిషికి అసూయ, ద్వేషం, ఈర్ష్య, స్వార్థం ఉండకూడదు. ఎదుటోడు బాగుపడుతున్నాడంటే ఆ కడుపు మంట మనకు అస్సలే ఉండకూడదు. మనిషికి ఎంతో కొంత సహాయం చేసే గుణం ఉండాలి. ఇవన్నీ అర్హతలు ఉన్నోడు సంతోషంగా ఉంటాడు, నాలా స్లిమ్గా ఉంటాడు. ఇదేంటి, ఇది ఎప్పుడు వచ్చి పక్కలో చేయలేదు, మాటలో కూడా నేను గమనించనే లేదు. ఇప్పుడు మా చెల్లెచ్చి చెయ్యి పట్టుకున్న సీన్ చూసిందనుకో, నన్ను శాపరాకినట్టు రాకపోయాడు. అసలే రోడ్డు మీద పోయి ఎవరికన్నా బుట్టలు వేసుకొని మోసం చేస్తామని చెప్పి నన్ను కాపాడుకుంటూ వస్తాను. ఇప్పుడు ఈ సీన్ చూసానంటే ఇక దీనికి నాకు ఉంటుంది. శకుంతల గారు ఏం చేస్తున్నారండి? నా చెయ్యిని నలిపి నలిపి రెక్కొట్టినట్టున్నారు కదా. నేనెందుకు ఇరగకూడదా? మీ చేయి చూస్తే ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్లేదు కదా. నా ఎనర్జీకి సరిపోయే వర్క్ మాత్రమే చేస్తున్నాను. మీరు అనుకునే హార్డ్ వర్క్ చేసే పరిస్థితి నాకు ఇప్పటి వరకు రాలేదు. మరి నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను. నీకు నేను నచ్చానా? నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరు మరీ అంత సూటిగా అడిగితే ఇలా, కొంచెం ఆలోచించుకో, టైం కావాలి. నువ్వు నాకు నచ్చావు, నీకు పెళ్లి చేసుకోవాలనుంది. అదేంది మరీ ఇంత ఫాస్ట్గా? మనిషిని చూసిన 10 నిమిషాలకే పెళ్లి చేసుకుందామంటే ఇలా? పెళ్ళి అంటే క్షణంలో జరిగేది కాదు కదా, దేనికైనా ఒక టైం వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది? పెన్షన్ తీసుకునే ఏజ్ లో పెళ్లి చేసుకుంటావా? మరీ పెన్షన్ తీసుకునే ఏజ్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆ ఏజ్లో పెళ్లి చేసుకునే కంటే పెన్షన్ తీసుకోవడం బెటర్. ఏమంటావు? పెన్షన్ బెటర్ అంటున్నావు, ఎవరి గురించి? పెళ్లి కొడుక? ఏమక్క, పెళ్లి కొడుకును ఇంటర్వ్యూ చేసుడు అయిపోయిందా? నువ్వు ఒక్కదానివే వచ్చినావు. మీ చెల్లె పెళ్లి కూతురు ఎక్కడా? ముందు అబ్బాయిని పూర్తిగా స్కాన్ చేద్దామని నేను ఒక్కదాన్ని వచ్చిన రమేష్ అన్న. అంటే పెళ్ళి కూతురు ఈమె కాదా? అమ్మ దీనమ్మ, ఎంత గేమాడిందిరా. పెళ్లి కూతురులో ఏదో బిల్డప్ కొట్టింది ఇప్పటి వరకు. ఈమె పెళ్లి కూతురు వాళ్ళ అక్క. ఈమె ఎట్లా చెప్తా అట్లుంటుంది ఇలా చెల్లె. నువ్వు ఓకే అన్నావు అనుకో, పిలిపిస్తాం, అది పెళ్లి చూపులకు అరేంజ్మెంట్ చేస్తాం. ఏమంటావు అక్క? సరే రమేష్ అన్న, అబ్బాయి నాకు నచ్చిండు, నేను పోయి మా చెల్లెని ఒప్పిస్తా, అది నా మాట వింటది. ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోను, ఏదొక చెల్లెని పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత కార్యక్రమాలన్నీ అక్కే చేసి బై 1 get 1 అన్నట్టు. ముందైతే అమ్మాయిని చూడు, నీకు నచ్చితే తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. 1 గంటలో అమ్మాయిని పిలిపిస్తా. ఇదేంద్రో మనకు వచ్చింది. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే చెప్పు, నేను మా ఆయన విడాకులు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటా. ఇది చెల్లె పెళ్లి విషయం గాలికి వదిలేసింది. నీకు ఇష్టమైతే చెప్పు, మా ఆయన గుడాకులు ఇచ్చొచ్చి పెళ్లి చేసుకుంటా అంటుంది. ఇంకా నయం, మర్డర్ వేసొచ్చి పెళ్లి చేసుకుంటా అని అంటలేదు. ఈ రోజులు ఆడవాళ్ళతో పోల్చుకుంటే చాలా మంచిది. నీకు దండం పెట్టాలి ఈ ఒక్క విషయంలో. మంచిదే.